పగతో బతికిన ప్రాణమేని పూరగాడి కాదని తెలుసు. క్షమతో వెలిగిన మనసే నిజ సౌఖ్యమని ఎరుగు. పగ అగ్ని హృదయాన్ని కాల్చి బూడిద చేయునని, దయజలమంతు మమత పుష్పం వికసించునని తెలుసు. కానీ రంగుదున్న పగను చల్లార్చుడెరుగనే, రంగుదున్న పగను చల్లార్చుడ ఎరుగనే. వెళ్ళమ్మా, నాకు పనుంది. పనుందా? ఏ పనుందా? ఏదో పేద ఉద్యోగం చేస్తున్నాడు. కొంపలో ఎవరికీ పని లేదు. మీ నాన్న సస్పెండ్ అయి కూర్చున్నాడు. అక్క పెళ్లి సెటిల్ అయింది. మీ నాన్న సంగతి వచ్చిన సంబంధం కూడా వెళ్ళిపోయింది. అప్పులో మీద పడుతున్నారు. చేతుల రూపాయలే ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది. నువ్వు చూస్తే రేపు దిగులాగా తయారయ్యావు. 10,000 అట్టకి ఇల్లు గడవడానికి చిన్న ఉద్యోగం చేయాలి. నేను అప్పుడే రా, నీకు వెళ్ళమన్నారా? పైసా సంపాదన లేదు, బాధ్యత లేదు. నన్ను మాత్రం బెదిరిస్తున్నారు. ఏమి నా కర్మ, నా కర్మల కాలిపోయి, నా కర్మల నిజమేనమ్మా, మన కర్మెలా కాలిపోయింది. మన కర్మెలా కాల్చేసిన వాడి గురించి ఎదురు చూస్తున్నాం. వాడిని ఏదో ఒకటి చేస్తే కానీ ఒక చల్లారు. ఏదో ఒకటి చేయాలి. నేను వచ్చేస్తున్నాను కదా ఇంటికి. ఏడమాకమ్మా, నేను ఇంటికి రాదు, నీకు ఏం కావాలో తీసుకొస్తాను కదా. ఏడవద్దు మమ్మీ, నేను అనుకున్నాను కొత్తలవయ్యా. నేనేం ద్రోహం చేశానయ్యా నీకు? నువ్వు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. నీ వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. మా అక్క పెళ్ళి ఆగిపోయింది. నా చదువు చక్కర ఆగిపోయింది. ఇంకా ఏం ద్రోహం చేశాను అడుగుతావా? నువ్వు పొరపాటు కొట్టినావు బాబు. నీకు నాకు ఎటువంటి శత్రువు లేదు. ఎవరనుకున్నాను కొట్టినావు. నేను నీ శత్రువు కాదయ్యా. నువ్వేరా నా ఇంటి శత్రువువి. అన్యాయంగా నా తండ్రిని సస్పెండ్ చేయించిన కసాయి ఆఫీసర్ నువ్వే కదరా. నీ వల్ల నా కుటుంబం రోడ్డు పడిందిరా. నా తండ్రి నీ కాళ్ళ మీద పడి ప్రాధాన్యపడినా కనికరం లేకుండా సస్పెండ్ చేయించావు కదరా. ఇప్పుడు నేను నిన్ను కనికరం లేకుండా చూస్తాను. ఎవడు ఆపుతాడో చూస్తా. That's
అయ్యా ఈ ఎందుకు అంటే లగ్గొట్టి చెబుతున్నారు సార్ వీడి సార్ మిమ్మల్ని రాత్రి అటాక్ చేసి మీ మీద వీడు కాదే ఏదండి వీడేంటి రాత్రి రెడహండ్గా కొడుతున్నావు వీడిని పరిగెత్తుంటే వీడు కాదని చెప్తున్నాను కదా వీడు నా మనిషే నన్ను కొట్టుకోండి పట్టుకోవడానికి పరిగెత్తుంటాడు అయినా నేను మీకేం కంప్లైంట్ ఇవ్వలేదు కదా వెళ్ళండి అయ్యా ఏం పనప్పా రోజు ఎవరో కొట్టుకుంటావు అవసరం సార్ రాత్రి పరిగెడుతుంటే వీడే కదా సార్ పట్టుకున్నావు ఏంటో మరి చెప్పు సారీ తమ్ముడు ఎలా చూస్తున్నావు నీ పేరు చెప్పలేదు దాని కదా నువ్వు చూస్తున్నావు ఈ ప్లేస్ లో ఎవరు చేసేవాడు లేవు అయినా నిజాలు తెలుసుకోకపోతే ప్రతి మనిషి అంతే రాత్రి నేను స్టేషన్ నుంచి ఎందుకు నడిచి వస్తున్నాను తెలుసా నా స్కూటర్ రిపేర్ వచ్చింది మెకానిక్ చెప్పాడు 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని 4,000 రూపాయలు నాకు కావాలి అంటే మళ్ళీ నాకు జీతం రావాలి ఎవరికైనా నెలకు ఒక్కసారే కదా జీతం వస్తుంది మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కానీ మీ నాన్నకు మాత్రం ప్రతిరోజు జీతం వస్తుంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అని మీ అమ్మ ఎప్పుడన్నా అడిగిందా మీకు ఖరీదైన గిఫ్ట్లు మీ కుటుంబం మొత్తం ఐఫోన్ వాడుతూ ఉంటారు ఈ డబ్బులన్నీ మీ నాన్న జీతంతోనే కొనాలనుకుంటున్నావా కాదు కింది ఉద్యోగులు రక్తాన్ని డబ్బు రూపంలో తాగేస్తున్నాడు మీ నాన్న చేసేది అంతా కర్షే లంచగొట్టి మీ నాన్న ఏ పనికైనా లంచం 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 లేకపోతే పంచేయలే మీ నాన్న రైల్వేలో ట్రాన్స్పోర్ట్ ఉద్యోగస్తులు కళాశీలు గ్యాంగ్ మెన్లు వాళ్ళు ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు కదయ్యా వాళ్ళకి చిన్న అవసరం సార్ ఒక పాసు రాసి పెట్టండి సార్ నాకు డబ్బులు ఎంత ఇస్తావు సార్ 2 రోజులు లీవ్ ఇవ్వండి సార్ ఎంత డబ్బులు ఇస్తావు సార్ మీ ఫెస్టివల్ అడ్వాన్స్ కొంచెం రాసి పెట్టండి సార్ ఇంట్లో నాకు వాటా ఎంత సార్ ఈ నెల టీఏ చేద్దాం సార్ ఇదిగోండి సార్ దీంట్లో నాకు 20% ఇస్తావా డబ్బులు లేకపోతే నాన్న ఏ పని చేయడు అంతేందుకయ్యా సార్ 1 గంట పర్మిషన్ ఇవ్వండి సార్ మా పిల్లకి బాగాలేదు సార్ హాస్పిటల్కి వెళ్ళి వస్తానంటే 100 రూపాయలు లేకుండా గంట పర్మిషన్ ఇవ్వయ్యా మీ నాన్న సస్పెండ్ చేశారని నేను బాధపడుతున్నాం మీ నాన్న వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి నీకే తెలిసేదా మీ నాన్నకంటే నాది జీతం ఎక్కువయ్యా నా ఇల్లు చూడు ఎలా ఉందో అయినా సరే నేను రైల్వేకి విశ్వాసపాత్రులై ఉంటాను నేనే కాదు రైల్వేలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు రైల్వేకి విశ్వాసపాత్రుడై ఉండాలి లేకపోతే రైల్వేను మోసం చేస్తే వాడి తల్లిని మోసం చేసినట్టే రెండు ఉప్పు పట్టల మీద నడిచే భోగి కాదయ్యా విశ్వాసం విధేయత నమ్మకం భద్రత అనే సంపదతో నాణ్యత నైపుణ్యత అనే స్నేహితుతో 172 సంవత్సరాల నుంచి నడుస్తున్న గొప్ప సంస్థ రైల్వే అలాంటి రైల్వేని ఎవరన్నా మోసం చేసినా అపరిశుభ్రపరిచినా నాశనం చేసినా అది రైల్వే తప్పు కాదు భారతదేశ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే విజిలెన్స్ అంటే మీకు శత్రువు కాదయ్యా విజిలెన్స్ అంటే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే కాపాడదారులయ్యా వాళ్ళు విజిలెన్స్ మీ ఉద్యోగాలు తీసేవాళ్ళు కాదయ్యా
గీసే లక్ష్మణ రేఖలే విజిలెన్స్. విజిలెన్స్ మీకు కొట్టేవాళ్ళు కాదయ్యా. ఒక కుటుంబాన్ని గాలిలో పెట్టే తండ్రి పాత్ర పోషిస్తారయ్యా విజిలెన్స్. విజిలెన్స్ అంటే ఒక మార్గం. విజిలెన్స్ అంటే ఒక జాగ్రత్త. విజిలెన్స్ అంటే ఒక ప్రమాణం అయ్యా. విజిలెన్స్ మీకు సిద్ధం కాదయ్యా. మిమ్మల్ని సన్మార్గంలో నడిపించేదయ్యా విజిలెన్స్. తప్పైపోయింది సార్, తప్పు చేశాను. ఆత్మవేడిన కట్టె అగ్నిహోత్రుని పాలు కఠిన సయ్యాదులు గంగపాలు మీద కప్పిన గుడ్డ ఏది చాకలి పాలు కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు చేసిన ధర్మమొక్కటే దిక్కురా విశ్వదా విరామ వినురవేమ. సార్, తప్పైపోయింది సార్, తప్పైపోయింది. నా తండ్రి ఏనాడు మీకులా మంచి చెట్లు చెప్పలేదు సార్. నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. నా తండ్రి చేసిన తప్పేంటో నాకు తెలిసింది సార్. నా తండ్రి రైల్వేకి ద్రోహం చేయలేదు సార్, నా కుటుంబానికి కూడా ద్రోహం చేశాడు సార్. నా కుటుంబానికి కూడా ద్రోహం. కానీ నేను నా తండ్రిలా కాదు సార్. నీతి నిజాయితీతో బతుకుతాను సార్. నిజాయితీగా రైల్వేలో ఉద్యోగం సాధిస్తాను సార్. ఉత్తమమైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాను సార్. నన్ను ఆశీర్వదించండి సార్, నన్ను ఆశీర్వదించండి. తప్పు తెలిసి తల వంచిన వేళ మనసు నిద్రలేచనే నీతి దీపమై చీకటిని పారదోడెనే పాప పాపములు పాఠమై మార్గము చూపెనే నిజాయితీ కొత్త దారి చూపెనే నిజాయితీ కొత్త వెలుగునిచ్చనే కొత్త వెలుగునిచ్చనే లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఇది దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విజయవాడ డివిజన్ వారి సమర్పణ.